discussed about national symbols. National means జాతీయ చిహ్నాలు అంటాం ఏమి. So we all feel proud when the national flag is hosted on 15th August and 26th January every year. So మనం నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు జరుపుకుంటాము? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? August 15th 1947 లో జరుపుకుంటాము. So you know that we became independent from the British rule on 15th August 1947 and became republic on 26th January 1950. సో మన పూర్తి స్వతంత్రం అనేది ఎప్పుడు వచ్చిందంటే 26th January 1950 లో వచ్చింది. అవునా కదా? సే yes or no? Yes ma'am. So we sing national anthem on 15th August and 26th January. సో మనము నేషనల్ anthem అంటే ఏంటి? జనగణ మన. అవునా కదా? సో ఇది వచ్చేసి ఎప్పుడు పాడతాం మనము? ఇండిపెండెన్స్ డే రోజు తర్వాత రిపబ్లిక్ డే రోజు మనం ఈ పాట పాడతామా లేదా? నేషనల్ ఆంథమ్. సో జనగణమన ఈజ్ అవర్ నేషనల్ ఆంథమ్. సో ఆల్తో Rabindranath Tagore has written 5 stanzas of this song, but only the first one was chosen to be our national anthem. సో నేషనల్ ఆంథమ్ ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. సో ఆయన వచ్చేసి ఎన్ని సాంగ్స్ రాశాడంటే 5 సాంగ్స్ రాశాడు. ఎన్ని రాశాడు? 5 సాంగ్స్ రాశాడు. కానీ అందులో వచ్చేసి మనము ఒక్క సాంగ్ మాత్రమే తీసుకున్నాం. అది ఏ సాంగ్? జనగణమన అనే సాంగ్ మాత్రమే మనము తీసుకున్నాము. సో చూడండి, ఇట్ ఈస్ సంగ్ ఆన్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అండ్ డైలీ ఇన్ స్కూల్ అండ్ అట్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో మనం ఈ సాంగ్ వచ్చేసి ఎక్కడెక్కడ పాడతామంటే స్కూల్లో లాస్ట్ ఎండింగ్ లో పాడతామా లేదా? తర్వాత కొన్ని కాలేజెస్లలో పాడతాము, కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్లలో కూడా పాడతాము. అవునా కదా? సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వెన్ ఎవర్ ది సాంగ్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ యువర్ మస్ట్ స్టాండ్ అట్ అటెన్షన్. సో మనం జనగణమన పాడేటప్పుడు కూర్చొని ఉంటామా లేకుంటే ఎలా ఉంటాము? నిలబడి మనము ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసేసి నిలబడి మనము పాట పాడతాము. అవునా కదా? సో ఇట్ టేక్స్ 52 seconds టు సింగ్ దిస్ సాంగ్. సో ఎన్ని నిమిషాలు పడుతుంది ఇది? 52 seconds పడుతుంది అనమాట. సో వి మస్ట్ ఆల్ నో ది వర్డ్స్ అండ్ ట్యూన్ ఆఫ్ ద నేషనల్ ఆంథమ్. సో మనం ఎట్లా అంటే అలా పాడకూడదు. సో బాగా నీట్గా పాడాలి అనేసి చెప్పారు. సో నేషనల్ ఎంబుల్. నేషనల్ మీన్స్ జాతీయ, ఎంబుల్ మీన్స్ చిహ్నం అంటాం. ఏమంటాము? చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారా? అవునా కదా? ఇది ఏమంటారు? ఈ పిక్చర్ ఏంటిది? సో పిల్లర్ ఆఫ్ అశోక అంటాం. ఏమంటాము? అశోక. సో హ్యావ్ యూ సీన్ ఎనీ పిక్చర్ ఆర్ సింబల్ ఆన్ కరెన్సీ నోట్స్ ఆర్ కాయిన్స్? సో ఈ సింబల్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటాయంటే మనము కాయిన్స్ చూసారా? కాయిన్స్ ఇట్లా కాయిన్స్ మీద ఉంటుంది. తర్వాత నోట్స్ మీద కూడా ఉంటుంది. 20 రూపీస్ నోటు ఇట్లా ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఈ సింబల్ అనేది ఉంటుంది. సో లుక్ అట్ ఇట్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ గమనించండి అనేసి చెప్తున్నారు. యూ కెన్ సీ 3 lions ఫేసింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫేస్ లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మనకు? 3. యాక్చువల్గా ఉండేది మనకు 4. సో ఫ్రంట్ ముందర కనిపించేది మాత్రం మనకు 3 సింహాలే కనిపిస్తాయి. వెనకలు వచ్చేసి ఇంకొక సింహం ఉంటుంది. మొత్తం వచ్చేసి 4 ఉంటాయి. Just below the lion is a wheel with a bull and a horse on either side. సో మన కింద వచ్చేసి ఇది లయన్స్ ఉంటాయి కదా, కింద బాటమ్. సో ఇక్కడ కింద వచ్చేసి ఏమేమి ఉంటాయంటే కొన్ని అనిమల్స్ నేమ్స్ అనేది చెక్కబడి ఉంటాయి. ఏముంటాయి? అనిమల్స్. అవి ఏమేమి ఉంటాయంటే లయన్. లయన్ మీన్స్ సింహం. లయన్ అంటే ఏంటి? హార్స్ అంటే ఏంటి? గుర్రం. ఆక్స్, ఓఎక్స్ ఆక్స్ ఏముంటుంది? ఎద్దు. తర్వాత ఎలిఫెంట్, ఏనుగు. సో ఈ 4 వచ్చేసి ఇక్కడ కింద అనేది ఉంటాయి అన్నమాట. తర్వాత దీని మిడిల్లో వచ్చేసి ఏముంటుందో చెప్తాను చూడండి. అశోక చక్రం తెలుసా మీకు? అది ఎక్కడ ఉంటుంది? మన నేషనల్ ఫ్లాగ్ లో మిడిల్లో ఉంటుంది. సో అది కూడా వచ్చేసి ఇక్కడ చెక్కబడి ఉంటుంది అన్నమాట.
సో ఏ వేరియస్ ఫేమస్ సెంటెన్స్ ఆఫ్ ది ఉపనిషత్ సత్యమేవ జయతి. సో కింద వచ్చేసి కింద ఏముంటుందంటే సత్యమేవ జయతి అని ఉంటుంది. విచ్ మీన్స్ అంటే ఏంటి? ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్. సో ట్రూత్ మీన్స్ సత్యం, ఆల్వేస్ మీన్స్ ఎప్పుడు, ట్రంప్స్ మీన్స్ గెలుస్తుంది, సత్యం ఎప్పుడు గెలుస్తుంది అని రాసి ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అది. ఈజ్ రిటర్న్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సింబల్. సో ఈ సింబల్ కి కింద అనేది ఉంటుంది ఏమి. తర్వాత ది సింబల్ ఈజ్ ది అఫీషియల్ సీల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకు ప్రభుత్వము ఈ పిల్లర్ ని అంగీకరించింది. సో నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ అంటే ఏంటి? జాతీయ జెండా. తెలుసు కదా మీకు జాతీయ జెండా గురించి. ఎవ్రీ ఇండిపెండెంట్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. సో మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పడానికి మనము ఫ్లాగ్ ని ఎగరేస్తున్నాం. యూ హ్యావ్ ఆల్ సీన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. మీరు అందరు చూసి ఉన్నారు కదా నేషనల్ ఫ్లాగ్ అంటే. ఇట్ ఈస్ రెక్టాంగులర్ ఇన్ షేప్. సో ఏ షేప్ లో ఉంటుంది? రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఏ షేప్? రెక్టాంగిల్. విత్ 3 ఈక్వల్ డివిజన్స్. ఇన్ దీస్ డివిజన్స్ saffron is at the top. సో ఏ కలర్స్ ఉంటాయి ఫ్లాగ్ కి? గ్రీన్. సో saffron ఏం తెలుపుతుంది మనకు? ధైర్యాన్ని తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? వైట్ వచ్చేసి